మనం చూడటం జరిగింది. మన దేవాలయ వ్యవస్థల యొక్క వ్యవస్థని దిగజార్చే ప్రయత్నం, పవిత్ర మూర్తుల పైన దాడులు చేయటం, సుమారు 200 పైగా దేవాలయాలు గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగి అవి తుంటరి చర్యలుగా దాన్ని పక్కన పెట్టే ఒక ప్రయత్నం. అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం. సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది. నిజంగా మేము అడుగుతున్నాం, ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. రెండో అంశం, 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో, అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయటం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ఠ ఇది. ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగినా ఏమీ జరగదు. పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు. ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు, సేవలు, వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలన్నీ కూడా తిలోదాఖలాలు ఇచ్చి ముందుకెళ్తున్న తీరు, అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది. ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళని తీసుకురావటం, కేవలం తిరుమల తిరుపతి లడ్డు విషయం కాదు, అనేక రకాల విషయాలు సేకరణ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో భాగంగా జరిగిన వ్యవస్థ. ఆ విధంగా గత ప్రభుత్వం మనం చూడటం జరిగింది. అది లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు. ఆ విధంగా ఉన్న వ్యవస్థ. అయితే ఇవాళ నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? అలాగే సుమారు 250 కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది, అందుకు క్షమాపణలు చెప్పాలా? అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా? సుమారు 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు, అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా? అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా, మెంబర్లుగా, అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించే అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కూటమి నేతృత్వంలో ఏవైతే గతంలో జరిగిన ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాలన్నింటినీ తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ పవిత్రతని మళ్ళీ పునర్నిర్మించి ఆ విధంగా ఆ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇటువంటి విషయాలపై ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక సమిష్టి ఆలోచన ఏదైతే ఉందో, ఏ విశ్వాసంతో అయితే ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి యొక్క అధికారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడ కూడా భక్తుల యొక్క మనోభావాలు సన్నగిల్లకుండా ఉండే విధంగా, వాళ్ళ భక్తి విశ్వాసాలపైన ఎటువంటి ఆటంకం రాకుండా ఉండే విధంగా తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో ప్రయత్నం జరుగుతుంది.
అలాగే ఏ ప్రయత్నం ద్వారా భగ్నం చేయాలనుకున్నా ఇది మరీ పునరావృతం కాకుండా నిబంధనలు కఠినాతి కఠినంగా పెట్టి స్వామివారి సంబంధించిన కైంకర్యాలు సేవలు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రసాదాలు ఏవైతే దిట్టం అంటారో సుమారు 100,000 సంవత్సరాల క్రితం రాయటం జరిగింది. అది గ్రంథస్థం కూడా చేయటంది. బ్రిటిష్ సమయంలో కూడా వాటికి సంబంధించి ఎంత దేనికి వాడాలి అని చెప్పి పోర్టులో ఏ దిట్టాన్ని ఏ విధంగా ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలి వాటిని తూచా తప్పకుండా ఆ యొక్క సేకరణ చేసి వాటిని ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా కూటమి ఆధ్వర్యంలో చేస్తాం. అలాగే కేవలం ఈ దేవాలయం అన్ని దేవాలయ యొక్క పవిత్రతను కాపాడే విధంగా అలాగే హైందవ మనోభావాలు ఎక్కడ కూడా గాయం పడకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తాం. ఆ విధంగానే గత ప్రభుత్వం చేసిన అనేక రకాల విషయాలు దేవాలయాలకు సంబంధించిన రథాలని దగ్ధం చేయటం కానీ అనేక రకాల వస్తువుల్ని మాయం చేయటం కానీ అలాగే శిరచ్ఛేదనం లాంటి అత్యంత ఘోరమైన ఘటనలు చేయటం కానీ అలాగే వీటితో పాటు ఇంకా పరాకాష్ట అంటే స్వయంగా డీజీపీ చేత వాళ్ళు ఆ రోజు క్లీన్ చిట్ ఇప్పించుకొని ఇది టీడీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు స్వయంగా డీజీపీఏ నిస్సగ్గుగా యూనిఫామ్ వేసుకొని కండువా తక్కువ వైసీపీ కండువా తక్కువ ఆ విధంగా మాట్లాడిన తీరు అంటే ఆ విధంగా ఎంతకైనా దిగజారచ్చు అని చెప్పే పరిపాలన మనం చూసాం. కనుక వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల యొక్క విశ్వాసం మనోభావాలు ఏవైతున్నాయో వాటిని కాపాడడానికి 100% మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం.